హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 24. వేద కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అంతే, పాప షాక్. రుద్రబాబు స్టైల్గా డోర్ ముందు నిలబడి ఉన్నాడు. బ్లాక్ సూట్లో వైట్ షర్ట్ మీద కోట్ తీసి భుజం మీద వేసుకొని వేదనే షార్ప్గా చూస్తూ ఉన్నాడు. బావా అంది వేద. అయినా కూడా మనోడు ఏం సమాధానం ఇవ్వకుండా వేదని దాటుకొని ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడే రుద్రకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా నాన్న అని అడిగారు మీనాక్షి. హా, ఇప్పుడే అమ్మా అన్నాడు. అత్తయ్య మావయ్య ఏదో పెళ్ళికి వెళ్ళారంట. వేద ఒక్కతే ఉందంట, ఇంట్లో ఉందా అది అని అడిగారు. హా అన్నాడు రుద్ర. ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. రుద్రబాబు వేదనే చూస్తూ వేద మీదికి ఫోన్ విసిరేశాడు. కింద పడే ఫోన్ని జాగ్రత్తగా పట్టుకొని హలో అంది వేద. వేద, బావకి ఏదో వర్క్ ఉందంటనే, మీ ఊర్లోనే 4 రోజులు అక్కడే ఉంటాడు. అమ్మా నాన్న పెళ్ళికి వెళ్ళారంట కదా, వాడింకా ఏమీ తిని ఉండడు, ఏదైనా వండి పెట్టు మీ బావకి అని చెప్పారు మీనాక్షి గారు. అలాగే అత్తయ్య అని ఫోన్ కట్ చేశాక ఇటు సైడ్ మళ్ళీ వేద మొబైల్ రింగ్ అయింది. సుధా గారు ఫోన్ చేస్తారు వేదకి. హలో అమ్మా, మీ బావ వచ్చాడా వేద అని అడిగారు. హా, ఇప్పుడే అమ్మా అని సమాధానం ఇచ్చింది వేద. సరే, నేను డిన్నర్ని ఒక్కదానికే వండాను, బావకి ఏమైనా చేసి పెట్టు. మార్నింగ్ నుండి ఏదైనా తిన్నాడో లేదో, ముందు ఫ్రెష్ అవ్వమని బావకి రూమ్ చూపించు సరేనా అన్నారు సుధాగారు. అలాగే అమ్మా అని రుద్ర వైపు చూసింది వేద. బావా ఫ్రెష్ అవుతావా అని అడిగింది. ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా అతడు ఎప్పుడు వచ్చినా ఉండే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉన్నాడు రుద్ర. అతడు అక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా తనతో మాట్లాడకపోవడంతో వేదకి కాస్త బాధగా అనిపించి రుద్ర కోసమే ఏమైనా వండుదాం అని కిచెన్లోకి వెళ్ళింది. అతడు ఈ నైట్ టైంలో హెవీ ఫుడ్ తినడు అని తెలుసు కాబట్టి ఫ్రూట్ సలాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసింది. ఆ బౌల్ ఇంకా జ్యూస్ గ్లాస్ ఓ ట్రేలో పట్టుకొని రుద్ర రూమ్కి వెళ్ళేసరికి అతడు షర్ట్లెస్గా తల తుడుచుకుంటూ ఉంటాడు. బావా అని పిలిచింది వేద. మనోడి నుండి నో రియాక్షన్. ఇక మన పాపే కాస్త డేర్ చేసి ఆ ట్రే టేబుల్ పైన పెట్టి పులిబోన్లోకి వెళ్తున్నాను అని తెలిసి కూడా కాస్త ధైర్యంగానే రుద్ర ముందుకు వెళ్ళింది. పాప రుద్రబాబుకి కాస్త భుజాల వరకే ఉండడంతో మెల్లిగా తలెత్తి రుద్ర మొహంలోకి చూసింది. అతడి 6 ప్యాక్ బాడీని చూస్తూ గుటకలు మింగుతూ ఏంట్రా, అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అని అనుకుంటూ మెల్లిగా అతడి ఛాతీ మీద ఆమె 2 చేతులు వేసి మాట్లాడవా నాతో అంది. అంతే, ఒక్క చూపు విసిరాడు. దెబ్బకి దడుచుకుంది పాప. సరే నీ ఇష్టం, ఇదిగో ఇవైనా తిను అని ఆ ట్రే చూపించి తను ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళాలి అని చూసింది. వెళ్తున్న వేదని చిటిక వేసి పిలిచాడు రుద్ర పొగరుగా. ఏంటో అన్నట్టు రుద్ర వైపు తిరిగింది వేద. టవల్ పక్కన పడేసి రుద్ర వెళ్ళి బెడ్ మీద కూర్చుని వేదనే షార్ప్గా చూస్తూ ఉన్నాడు కింద నుండి మీద వరకు. ఎందుకంటే పాప తొడలు కనబడేలా ఓ పొట్టి నిక్కరు అండ్ ఓ టీషర్ట్ తగిలించుకుంది, అది కూడా బొడ్డు కనిపించేలా. ఏంటి ఈ అవతారం అన్నట్టు ఒక ఐబ్రో రైస్ చేశాడు రుద్ర. అంటే ఇంట్లో ఎవరూ లేరు కదా బావా, అందుకే వేసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చాను, మరి వేరే వాళ్ళు వస్తే ఎలా? మన ఇంటికి ఎవరు వస్తారు, అమ్మా నాన్న అయి ఉంటారు అని డోర్ ఓపెన్ చేశా అంతే అంది మెల్లిగా. రుద్ర రియాక్షన్ ఇప్పుడు ఏంటా అని డౌట్ కొడుతూ ఉంటే. అవునా అని ఓ నిమిషం పాటు వేదనే అతడి చూపులతో చంపేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేదని బెడ్ మీద వేసి నెక్స్ట్ సెకండ్ వేద మీద రుద్ర చేరిపోయాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు వేద బెడ్ మీద ఉంటే వేద మీద రుద్ర ఉన్నాడు. బావా అంది వేద. ఒక్కదానివే ఉన్నావు కదే, ఇంకా అది కూడా ఎందుకు, తీసేయ్ అని వేద వేసుకున్న టాప్ని కూడా తీసి పక్కన పడేశాడు రుద్ర. అంతే, వేద పాప షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె చేతులు తన ఎదకి అడ్డు పెట్టుకొని ఏడుపు మొహంతో రుద్రని చూసింది. తన ఏడుపు ఏదీ పట్టించుకోకుండా వేద ఎదపైన గట్టిగా పంటిగాటు పెట్టి ఆ ఇల్లు టాప్ లేచిపోయేలా వేదతో కేక పెట్టించాడు రుద్ర.
ఆ ఘాటుకి బ్లడ్ కూడా డ్రాప్స్గా బయటికి వస్తూ ఉంటే వేదనే కిల్లింగ్ స్మైల్తో చూస్తూ ఆ బ్లడ్ని లీక్ చేసి అక్కడ తడి ముద్దులు అద్దాడు. రుద్ర అలా చేయడంతో కాస్త పెయిన్ రిలీఫ్గా అనిపించి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది వేద. కానీ ఆ చల్లదనాన్ని ఆమె అనుభవించేలోపే ఈసారి ఘాట్ కరెక్ట్గా నడుము పైన పడింది. అలా ఆమెతో కేకలు పెట్టిస్తూ ఆమె బాడీకి 10 పంటిఘాట్లు గిఫ్ట్గా ఇచ్చేశాడు వేదకి గట్టిగా. అతడు చేసే పనులకి అతడిని ఆపడం ఆమె తరం కాకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది వేద నొప్పికి. ఏడవకు అని ఆమె కన్నీళ్లు తుడిచి, నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు బేస్ వాయిస్లో. నీకు చెప్పడానికి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. నేను ఉంటాను అనే అన్నాను, కానీ నాన్న వినలేదు. అప్పటికే కాలేజ్ మిస్ అయింది అని తీసుకొచ్చేశారు అని వెక్కిళ్ళ మధ్య ఏడుస్తూ చెప్పింది వేద. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది నాకు అనవసరం. నేను చెప్పింది నువ్వు విన్నావా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. అంటే నా మాట అంటే నీకు లెక్కలేదు అనే కదా అర్థం అని మళ్ళీ ఆమె మెడవంపులో అతడి మొహం దాచాడు ఇంకో పంటిఘాటుకు సిద్ధం అవుతూ. కానీ వేద ఈసారి కాస్త ధైర్యం చేసి, ప్లీజ్ నొప్పిగా ఉంది వద్దు అని అతడి పెదాల మధ్య ఆమె పెదాలు చేర్చి చెప్పింది. నువ్విలా ఐస్ చేస్తే ఇప్పుడు నేను నిన్ను వదలాలా అన్నాడు కళ్ళు ఎగరేసి ఆమె పెదాలని ఓవైపు చప్పరిస్తూనే. నొప్పిగా ఉంది బావా అంది ఏడుపు ఆపుకుంటూ. ఆమె బాధ చూసి వెంటనే రుద్ర ఆమె మీద నుండి లేచి బెడ్ మీద పడుకుని వేదని అతడి మీదకి తీసుకున్నాడు. ఇంకోసారి నాకు ఇష్టం లేని పనులు చేస్తావా అన్నాడు సీరియస్గా. ఆహా అంది వేద. లిజిన్ దక్ష, కరెక్ట్గా విను నా వర్డ్స్. ఇంకోసారి నా మాట వినకుండా నువ్వేదైనా చేస్తే నా పనిష్మెంట్ నువ్వు ఊహించినంత డేంజర్గా ఉంటుంది. నువ్వు బేర్ చేయలేవు నా హేట్ని, నా కోపాన్ని. చెప్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అర్థమైందా అన్నాడు అతడి గంభీరమైన గొంతుతో. అర్థమయ్యింది బావా అంది వేద భయంగా గుటకలు మింగుతూ. ఆమెని అతడి ఒడిలోకి తీసుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని వేద పెదాల దగ్గర పెట్టాడు. అప్పటికే వేద గొంతు తడారిపోవడంతో ఫుల్ వాటర్ బాటిల్ ఖాళీ చేసింది. మెల్లిగా బావా డ్రెస్ వేసుకుంటా అంది వేద. ఆహా కాసేపు ఉండు అంటూ ఆమెను అలానే హత్తుకొని కాసేపు ఉండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని ఆమె టాప్ని వేదకి ఇచ్చాడు. అలాగే అని వేద అది వేసుకొని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను వేసుకున్న డ్రెస్ తీసేసి ఫుల్గా ఉండే నైట్ డ్రెస్ వేసుకొని మళ్ళీ రుద్ర దగ్గరికి వచ్చింది. అతడు ఇచ్చిన గుర్తులు మంట పుడుతున్నా కానీ అవి ఓర్చుకుంటూ రుద్ర కోసం చేసిన సలాడ్ బౌల్ అందుకొని రుద్ర ముందు పెట్టింది తినమని. ఇలారా అని చేయి ఇచ్చాడు రుద్ర. అతడి చేతిలో చెయ్యి వేసింది వేద. ఆ చేయి పట్టుకొని ఆమెని అతడి ఒడిలో కూర్చోపెట్టుకొని తినిపించు అని ఆర్డర్ వేశాడు. ఫోర్క్తో ఫ్రూట్ పీసెస్ని రుద్ర నోటికి అందిస్తూ ఉంటుంది వేద సైలెంట్గా. అవి తింటూనే ఆమె భుజం దగ్గర డ్రెస్ని కిందికి లాగి అతడు ఇచ్చిన పంటిఘాట్లకు అతడి నోటితో గాలిని ఊదుతూ అక్కడ చిన్నగా ముద్దులు అద్దుతూ ఉన్నాడు. అతడు అలా చేస్తూ ఉంటే కాస్త హాయిగా అనిపించింది వేదకి. నువ్వు తిను అన్నాడు రుద్రు అతడు తిన్నాక. అంది వేద. ఏంటి ఊహు? నేను తినేసా బావా. అబద్ధాలు చెప్తే నాలుక చీరేస్తా అన్నాడు రుద్ర కోపంగా. అతడి వార్నింగ్కి వేద సైలెంట్గా వెళ్ళి ఫుడ్ ప్లేట్ పట్టుకొచ్చి సోఫాలో కూర్చొని తింటూ ఉంది. ఆమె తింటూ ఉంటే అతడు అలానే చూస్తూ ఉన్నాడు. కాస్త తిని హ్యాండ్ వాష్ చేసుకొని నేను పడుకుంటాను బావా, నిద్ర వస్తుంది అంది వేద. వేద మాటకి రుద్ర బెడ్ మీద నుండి లేచి వెళ్ళి ఆమెని ఎత్తుకొని కాల్తో డోర్ క్లోజ్ చేసి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన పడుకున్నాడు అతడు. వేద రుద్రకి వీపు చూపిస్తూ పడుకోవడంతో రుద్ర ఆమె చుట్టూ చేయి వేసి అతడికి దగ్గరగా లాక్కొని ఆమె చెంప మీద చేయి వేసి అతడి మొహం చేర్చి, అందుకే నాకు కోపం వచ్చే పనులు చేయకూడదు అంటానే, కానీ నువ్వెందుకు వింటావు నా మాటలు? అసలు నేనంటే లెక్కలేదు నీకు, నా మాట అంటే లెక్కలేదు కదా. నాకు కోపం తెప్పిస్తావు, మళ్ళీ నువ్వే ఇలా అలిగి కూర్చుంటావా అన్నాడు రుద్ర కాస్త గట్టిగానే. నేను నీకు చెప్పే వద్దామనుకున్నా, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా ఆ రోజు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయావు అంది వేద ఏడుస్తూనే వెక్కిళ్ళ మధ్య. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి. నన్ను బావ డ్రాప్ చేస్తాను అన్నాడు 2 days తర్వాత అని చెప్పలేకపోయావా అన్నాడు రుద్ర. నాన్నతో అలా డైరెక్ట్గా ఎలా చెప్పాలి బావా నేను? అంటే
మీ అయ్య వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా నన్ను వద్దని అన్నాడు రుద్ర బేస్ వాయిస్లో. అలా ఎందుకంటాను బావా అంది వేద. అరే ఇప్పుడు మీ అయ్య రమ్మన్నాడు అని వెళ్ళిపోయావు, రేపు నేను వద్దు అంటాడు, నన్ను అలానే వదిలేవని గ్యారెంటీ ఏంటే అన్నాడు రుద్ర. నేనేం అలా చేయను బావా అంది వేద రుద్రాని వెనక్కి తిరిగి చూస్తూ. ఏమో ఇప్పుడే నా గురించి ఒక్క మాట చెప్పలేని దానివి ఫ్యూచర్లో చెప్తావంటే ఎలా నమ్మాలే నేను అన్నాడు. నన్ను నమ్మవా బావా అంది వేద. నేను నమ్మేలా ఏదో ఒకటి చేయవే, నమ్ముతానప్పుడు అన్నాడు రుద్ర. వేద పాప ఏం చేయాలా అని ఆలోచించి రుద్రని చూసి అతడి పెదాలని అందుకొని ఫస్ట్ టైం అతడిని కిస్ చేయడం మొదలుపెట్టింది. మరదలు ప్రేమగా ఇస్తున్న ముద్దుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రుద్ర. వేద 5 నిమిషాలు అతడిని కిస్ చేసి ఆమె పెదాలు వెనక్కి తీసుకుంటుంది అనగా రుద్ర ఆమెని వదిలిపెట్టకుండా రుద్ర తిరిగి కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు స్మూత్గా సాగిన ముద్దు ఈసారి బీభత్సంగా మారిపోయింది. మళ్ళీ గింజుకుంటుంటే ఇంకా ఎక్కువగా ఇంకా రెచ్చిపోతాడు అని తెలిసిన వేద అతడు ఏం చేసినా కూడా ఏం అనకుండా సైలెంట్గా ఆమె పెదాలను అతడికి అప్పచెప్పింది. అతడికి నచ్చినంతసేపు వేదని కిస్ చేసి ఆమె పెదాలని లీక్ చేసి వదిలేసి బ్లడ్ కారుతున్న వేద పెదాలను నాలుకతో చప్పరించి ఉబ్బిన ఆమె పెదవిని పట్టుకొని లాగాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.